కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఈ వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కన్యా రాశి వారికి ఈ వారం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలి. మరి మనం కనుక ఈ యొక్క గ్రహస్థితులను తీసుకుంటే మీనంలో రాహువు, మరి శని వక్రించి కుంభరాశిలో ఉండడం, కేతువు జన్మరాశిలో ఉండడం, వ్యయంలో బుధుడు, మరి లాభంలో రవి శుక్రులు ఇద్దరు కూడా ఉండడం, ఆ తర్వాత వృషభంలో కుజ గురులు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క కాంబినేషన్లో కనుక మనం చూసుకున్నప్పుడు కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంది అని మనం చెప్పాలి. ఇంతవరకు ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు అప్లై చేసుకున్నదే తడుపు టపీమని సెలెక్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి అకాడమిక్ పరీక్షల్లో. అంతేకాకుండా గోల్డ్ మెడల్లు, మరి ఆటల్లో పోటీల్లో షీల్డ్లు పట్టుకురావడానికి అవకాశాలు ఉంటాయి. మరి స్కూళ్ళల్లోనే తమ అధికమైనటువంటి సమయాన్ని ఫ్రెండ్స్తో అధికమైనటువంటి సమయాన్ని గడిపి తెగ చదివి పడేస్తూ ఉంటారు. అయితే స్నేహితుల ఇళ్లలో పడుకోవడాల ద్వారా మీరు కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. ఇవి కొంచెం తగ్గించాలి. ఎందువల్లంటే కన్యా రాశి వారు ఇప్పటికే దెబ్బలు తిని ఇప్పుడు పైకి వచ్చారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా నమ్మకం ప్రధానంగా, ఇతరులందరి యొక్క నమ్మకాన్ని చూరగొనాలి మీరు. కాబట్టి మీరు వాళ్ళ తలలో నాలికలైపోయి మీరు చక్కగా వాళ్ళకి అన్నీ కూడా పనులు చేసి పెడుతూ మనము మొహమాటం లేకుండా ఉండాలి. కాబట్టి జీత భత్యాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కన్యారాశి వారు ముందుకు దూసుకెళ్ళిపోతారు. ఇంతవరకు పనులు దొరకనటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరుకుతాయి. ఉద్యోగాలు అప్లై చేయకుండా భయపడి చచ్చేటటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు అప్లై చేస్తారు. ఉద్యోగాలు అనేటటువంటి తొందరగా వస్తాయి. ముక్కుకు సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇరిటేషను, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ఉంటే ఈ కన్యా రాశి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. భర్త ఉన్న చోట భార్య, భార్య ఉన్న చోట భర్త, ఇలా ఉండకుండా వీళ్ళంతా కూడా అవాయిడ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. చివరికి వీళ్ళ యొక్క యుద్ధాలు ఎలా జరుగుతాయంటే ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే గదుల్లో ఉండడము, ఫోన్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా మాట్లాడుకోవడం తప్ప డైరెక్ట్గా మాట్లాడకపోవడం అనేటటువంటిది ఈ దంపతుల్లో కనబడుతుంది. ఇక వేరే భర్త వేరే దేశంలో ఉంటే భార్య వేరే దేశంలో ఉండడం, లేకపోతే ఒకే ఊరిలో మరి ఇద్దరు కూడా వేరే వేరే రూమ్స్లో ఉన్నప్పటికీ, వేరే వేరే చోట్ల ఇల్లు తీసుకున్నప్పటికీ కూడా గొడవ జరిగినప్పుడు కలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళ పిల్లలపైన అధికమైనటువంటి శ్రమను పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఫోకస్ అనేటటువంటిది చాలా ఎక్కువగా పెట్టడం వల్ల వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలను వెతికేటటువంటి ప్రయత్నాలు ఈ కన్యా రాశి జాతకులు చేస్తారు. దాని ద్వారా పిల్లలు రివర్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక పద్ధతిగా పెంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. ఇక ఈ కన్యా రాశిని మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దూసుకొని వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మరి మంచి పదవిని తెచ్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక లాభం అనేటటువంటిది జరుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. సంతానం కానటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. కేవలము భార్యాభర్తల మధ్య, తర్వాత జీవిత వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు పెట్టుకోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ ఫీల్డ్లో మరి ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కృషి చేసి పైకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారి రెమెడీస్ మనం కనుక తీసుకున్నట్లయితే మనకి చక్కగా వీళ్ళు శత్రువులపై ఆధిపత్యం చేస్తారు, జయిస్తారు. కాబట్టి మెస్మరైజింగ్ పవర్ అనేటటువంటిది కొంతకాలమే పనిచేస్తుంది. రాహు మరి మిమ్మల్ని భ్రమల్లో నింపివేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చే పేద బ్రాహ్మణుడికి దానం చేసుకోవాలా. ఆ విధంగా మరి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బృహస్పతి సంబంధించినటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత చక్కగా మీరంతా కూడా యొక్క సమస్యలను పరిష్కార దిశగా మీరు వెళ్ళొచ్చు. అలాగే ధూమావతి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని మీరు చేసుకోవడం ద్వారా ఈ కన్యా రాశి వారికి వారం చాలా బాగుంటుంది.